తొక్కీసలాట బాధ్యులపై వేటు అని ఈనాడు పేపర్ పెట్టింది. తొక్కీసలాట బాధ్యులపై వేటేయలే. ఆ బాధ్యులను కాపాడటానికి కొంతమంది బకరాలపైన వేటేశారు, కొంతమందిని బకరాలను చేశారు. తొక్కీసలాటకు బాధ్యులైన చైర్మన్ని, ఈవోని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక హైడ్రామా క్రియేట్ చేశారనేది అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటుంది, రాష్ట్రం మాట్లాడుకుంటుంది. కానీ ఈనాడు పేపర్ భజన పేపర్ కాబట్టి తొక్కీసలాట బాధ్యులపై వేటు అన్నారు. బాధ్యులు చైర్మన్ శ్యామలారావు. వాళ్ళపై నిజంగానే వేటు వేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్తో ఉన్నట్టుండేది. డిఎస్పీనో ఇంకొకళ్ళనో ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేస్తే అది తొక్కీసలాట బాధ్యులపైన కాదు, తొక్కీసలాట బాధ్యుల్లో వాళ్ళు కూడా ఒక బాధ్యులే. ఎందుకు బాధ్యులయ్యారంటే శ్యామలారావు, బిఆర్ నాయుడు గారి యొక్క కోల్డ్ వార్లో వాళ్ళు నలిగిపోయారు. అసలు వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థమైంది. ఎందుకంటే ఏరి కోరి టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారిని తెచ్చిపెట్టుకోండు. ఎందుకంటే ఆయనకి మీడియా పరంగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అని ఎవరినన్నా పిచ్చోడని ముద్ర వేయాలంటే పిచ్చోడని ముద్ర వేసేది, ఎవరినన్నా లేపాలి మంచోడని లేపాలంటే లేపేది. ఆ కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయనకు రుణం తీర్చుకునేదానికి టీటీడీ చైర్మన్ ఇచ్చిండు. ఇంకోటి ఏదన్నా ఇచ్చిపోయేది. ఆ భగవంతుడి సేవకు సంబంధించింది ఇచ్చిండు, అది ఇవ్వకుండా ఉండిపోయేది. అబద్ధాలను ప్రచారం చేసే వ్యక్తులకు అది ఇస్తే ఏముంటుంది, ఇదే జరిగింది. శ్యామలారావు అట ఆయన ఈవోని పెట్టుకుండు, ఏరి కోరి తెచ్చుకుండు. వాళ్ళిద్దరిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేసిండు అన్నట్టే కనపడుతుంది. నిన్న పోయి ప్రజలను కాపాడటానికో ప్రజల మీద సింపతి చూపించడానికి పోయినట్లేదు. వాళ్ళిద్దరిని ఎట్లా కాపాడాలి, వాళ్ళ మీద నిందలు పడకుండా ఎట్లా చేయాలనే దానికోసం ఒక 3-4 బకరాలు చేసి వచ్చిండు.